జూన్ 1947 మొదటి వారంలో భారతదేశపు చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్బాటన్ విభజన ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక రెండు కొత్త రాజ్యాలను రూపొందించాల్సిన ఆలోచనను సూచించింది. మూడో వారంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు సిక్ నాయకులు ఈ ప్రణాళికను అంగీకరించారు. నాలుగో వారంలో సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయబడింది. తదుపరి వారాల్లో ఈ కమిషన్ భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా అధిక వేగంతో సరిహద్దులను ఖరారు చేసింది. ఏడవ వారానికి హింస మరియు గందరగోళం ప్రారంభమయ్యాయి. ఎనిమిదవ వారంలో లక్షల మంది ప్రజలు భద్రత కోసం పెద్ద ఎత్తున వలసపోయారు. తొమ్మిదవ వారంలో సరిహద్దులు అధికారికంగా ప్రకటించబడ్డాయి, ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. 10వ వారంలో భారతదేశం మరియు పాకిస్తాన్గా రెండు కొత్త దేశాలు అధికారికంగా ఏర్పడ్డాయి. ఈ 10 వారాల ప్రణాళిక చరిత్రలో ఒక కీలక మలుపుగా మారింది, రెండు దేశాల నిర్మాణానికి మరియు మిలియన్ల మంది నిరాశ్రయులకు కారణమైంది. భారత విభజన రాజకీయ నిర్ణయాల ప్రభావాన్ని మరియు మానవ జీవితాలపై వాటి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తుంది. చరిత్రను లోతుగా అర్థం చేసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు పంచుకోండి.